హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డొంకాడ బ్లాగ్స్. ఈరోజు సింగపూర్లోని కోనీ ఐలాండ్ విజిట్ చేస్తున్నాం. ఇది బేసిక్గా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. మనం ప్రస్తుతం దాని వెస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాను. ఇది బేసిక్గా రిక్రియేషన్కి, ఎడ్యుకేషనల్ పర్పస్కి ఈ ఐలాండ్. సో మనం ఎప్పుడైనా మన ఐటినరీ ఫుల్ అయిపోయింది, సింగపూర్ అంతా విజిట్ చేస్తాం అంటే మనం ఈ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడ టూర్ గైడ్ ఎవరు చెప్పరు ఈ కోనీ ఐలాండ్ గురించి. సో కోనీ ఐలాండ్ ఈజ్ ఎట్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ పొంగోల్. మీకు టూరిజం స్పాట్స్లో ఎవరు చెప్పరు. బట్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ విజిట్ ద రిచ్ హ్యాబిటాట్ అండ్ ఆఫ్ ద ఐలాండ్ అంటే ఐలాండ్ తాలూకా ఫీల్ ఈ కావాలి అంటే ఈ ఐలాండ్కి వచ్చి ట్రై చేయండి. బట్ ఒకసారి ఆ వుడ్స్ అన్ని ప్యాన్ చేసి చూపిస్తాను చూడండి. లైక్ యూ విల్ రియల్లీ లైక్ ద వుడ్. సో బేసికల్లీ మేము రిక్రియేషనల్ లైక్ చాలా స్ట్రెస్ అయిపోయి చాలా లైఫ్ కొద్దిగా బోర్డ్గా ఉంటే రిక్రియేషన్ అవ్వడానికి ఇక్కడికి వస్తాం. సో వీ కెన్ వాక్ టు ద బీచ్ ఫ్రమ్ హియర్. నేను చూపిస్తాను. మీరు మనం బీచ్కి ఇలా కూడా వెళ్ళొచ్చు ఈ వుడ్స్లోంచి. సో ఇదంతా న్యాచురల్గా ఉంటుంది, మీరు చూసారు కదా. సో ఇక్కడ కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే బీచ్ ఉంటుంది అండ్ అక్కడ షిప్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూవ్స్ ఉంటాయి, లైక్ మ్యాంగో గ్రూవ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ మన తెలుగులో చెప్తారు కదా సరుగుడు చెట్లు అని. సో సరుగుడు చెట్లు ఎక్కువ ఇక్కడ. అండ్ బేసికల్గా ఏమైనా ట్రీస్ అంటే ప్లాంట్స్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువ పెడతారనమాట. సో గ్రీనరీ గురించి అవన్నీ న్యాచురల్గా గ్రో అవుతుంటాయి. అండ్ ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చూపిస్తాను బీచ్ వ్యూ. సో ఇలా బేసికలీ లైక్ యూ కెన్ మూవ్ అరౌండ్. ఈ ద అదర్ పార్ట్ ఆఫ్ ద కోనీ ఐలాండ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో లైక్ కొద్దిగా వాక్ చేయాలి. వాక్ చేసిన తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద కోనీ ఐలాండ్ చూపిస్తాను. మనం కొద్దిగా ముందుకెళ్తే చెప్పాను కదా బీచ్ వ్యూ ఉంటుందని. ఈ శాండ్ ఈ ఏరియా అంతా చూసారు కదా. సో ఇట్స్ లైక్ మనకి సినిమాలో చూపించినట్టు ఒక ట్రెజర్ హంట్ లాగా ఉంటుంది. సో ఇందులోనే బట్ వీ విల్ గో అండ్ వాచ్ ద బీచ్. ఈ కింద నుంచి వెళ్దాం. వెళ్ళి విల్ సీ ద వ్యూ ఆఫ్ ద బీచ్. ఇది చూసారు కదా ఐసోలేటెడ్ బీచ్, నో వన్ విల్ బి దేర్ అండ్ యూ కెన్ హ్యావ్ ఫన్ టైమ్ హియర్. బట్ యాజ్ నేను చెప్పాను కదా 6 PM తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ఉన్నప్పుడు. సో సీ ద వ్యూ, వెరీ గుడ్ వ్యూ. మనం బేసిక్గా ఇందాక చెట్లు గ్రూ ఉంది కదా అవతల వైపు ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దారి లేదు, వాటర్ ఉంది. సో వీ వెంట్ రౌండ్ అండ్ అగైన్ వీ ఎక్స్ప్లోర్ వన్ మోర్ వే. సో ఇలా మల్టిపుల్ వేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ బీచ్లో. సో ఈ ఐలాండ్ మీద మల్టిపుల్ వేస్ నుంచి ఈ బీచ్కి రావచ్చు. సో ఎవరైనా సింగపూర్లో ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ మొత్తం మీ టూర్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక ఇంకేమైనా మిగిలిపోయింది టైం ఉంది అంటే యూ కెన్ కమ్ అండ్ విజిట్ లైక్ నార్త్ ఈస్ట్ సైడ్ లైక్ పొంగోల్లోని లాస్ట్ స్టాప్. అక్కడ మీరు ఎవరినైనా వాట్స్ ద వే టు గో టు కోనీ ఐలాండ్ అని గూగుల్ అయితే మీకు తెలిసిపోద్ది. అంటే పొంగల్ ఇంటర్చేంజ్లో బస్సు ఉంటుంది. యూ కెన్ టేక్ ద బస్ అండ్ కమ్ డౌన్ టు కోనీ ఐలాండ్. ఇదైతే నేను అయితే లాస్ట్ 10 years బట్టి ఐలాండ్ చూస్తూ ఉన్నాను. ఇట్స్ రియల్లీ గుడ్. ఇలా వాక్ చేస్తూ కొద్ది భయం వేసింది, పాత ఏమైనా మిస్ అయిపోయినాను. అందుకే టైం ల్యాప్స్ చూపించాను. కానీ లక్కీగా ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ద పాత్. మళ్ళీ వెనక్కి ఈ ట్రాక్లో ఇంకొద్ది ముందుకెళ్ళి మనం బీచ్ని అక్కడ నుంచి బీచ్ వ్యూ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్కి అలా వెళ్తే బీచ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉంటుంది బీచ్కి. ఇలాగా డిఫైన్డ్ పేమెంట్ డిఫైన్డ్ వ్యూ ఉన్న ఏరియాకి వెళ్ళడం బెటర్. నాలాగా ఇందాకలా అనవసరంగా చెట్లు అట్లా వెళ్ళిపోద్దు. ఎందుకంటే రెప్టైల్స్, మానిటర్ లిజర్డ్స్, స్నేక్స్ మేబీ బీ కేర్ఫుల్. సో ఆ ముందు ఆ పాత్ ఉంది కదా, ఆ పాత్లోంచి మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. విల్ బి గోయింగ్ టు ద లెఫ్ట్.
సో మన మినీ టూర్ ఆఫ్ కోనీ ఐలాండ్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ ఆల్మోస్ట్ డన్. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. హోప్ యూ స్టార్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బికాజ్ నేను ఇప్పటివరకు షార్ట్స్ చేస్తున్నాను, లాంగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఐ ఫీల్ లైక్ సమ్ మోటివేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను. సైనింగ్ ఆఫ్, డొంకాడ.